మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. హాయ్ హలో నమస్తే, నేను స్వప్న. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈ రోజుల్లో చాలామందికి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువ అవుతున్నాయి. సో మనకి హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అసలు హోమియోపతి అంటే ఏంటి అని చెప్పడానికి ఈరోజు మనతో పాటు డాక్టర్ భరద్వాజ్, హోమియోపతి డాక్టర్, ఫెడికస్ హోమియోపతి. హాయ్ సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. సార్, హోమియోపతి అంటే ఏంటి సార్? రైట్. సో హోమియోపతి అనేది మనం ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటామండి. మనకు వేరే సిస్టమ్స్ ఎలా ఉన్నాయో, సో అలోపతి అంటాము, ఆయుర్వేద అంటాము, యునాని అంటాము, సిద్ధ అంటాము, న్యాచురోపతి అంటాము. సో అట్లనే హోమియోపతి అనేది కూడా ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అనమాట. ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ కావాలి అంటే దానికి కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. సో ఏమేమి రూల్స్ ఉన్నాయో మనం క్లియర్గా చూద్దాం. సో ఇన్ని ఉంటేనే దాన్ని ఒక కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అని అంటారనమాట. ఓకే సార్. ఫర్ ఎగ్జాంపుల్ హోమియోపతి అనేది మనకు అక్యూట్ డిసీజెస్, క్రానిక్ డిసీజెస్, రెండు రకాల డిసీజెస్ పైన పనిచేస్తుంది. ఓకే. అక్యూట్ డిసీజెస్ అంటే ఏంటంటే ఏదన్నా డిసీజ్ సడన్గా వచ్చి ఓకే ఇట్ లీడ్స్ ఇన్ టు డెత్ ఆఫ్ ది పేషెంట్ ఆర్ రికవరీ ఆఫ్ ది పేషెంట్. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ వస్తే ఏమవుతుంది, సడన్గా వస్తుంది. సో పేషెంట్ ఏదైనా రికవర్ అవుతారు లేదంటే చనిపోతారు. దాన్ని అవును సార్. అక్యూట్ డిసీజెస్ అంటాం అనమాట. సో అక్యూట్ డిసీజెస్ హోమియోపతిలో హ్యాండిల్ చేయొచ్చు. అదేవిధంగా క్రానిక్ డిసీజెస్ అంటాం అనమాట. క్రానిక్ డిసీజెస్ అంటే దీర్ఘకాలిక రోగాలు, అంటే మనిషి లేటుగా చనిపోతాడు బట్ చాలా టైం పడుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ఒక క్రానిక్ డిసీజెస్, షుగర్, డయాబెటీస్, అదేవిధంగా బీపీ, ఇట్లాంటివన్నీ క్రానిక్ డిసీజెస్ అంటాం అనమాట. సో మనం హోమియోపతిలో అక్యూట్ డిసీజెస్ హ్యాండిల్ చేస్తాం, క్రానిక్ డిసీజెస్ హ్యాండిల్ చేస్తూ ఉంటాం. అందుకు దాన్ని సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటారనమాట. అదేవిధంగా మనకు మెడికల్ డిసీజెస్, సర్జికల్ డిసీజెస్ అని ఉంటాయి. మెడికల్ డిసీజెస్ అంటే ఏంటంటే మెడిసిన్స్ ఇచ్చి ట్రీట్ చేయడం. సో అట్లాంటి డిసీజెస్ కూడా మనం ట్రీట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్, బీపీ, షుగర్, ఇవన్నీ. సర్జికల్ డిసీజెస్ అంటాం అనమాట. మనం హోమియోపతిలో సర్జరీ చేయము, బట్ ఎవరైతే సర్జరీ అవసరము అంటారో అవన్నీ మనం హోమియోపతిలో సర్జరీ లేకుండానే హ్యాండిల్ చేయొచ్చు, క్యూర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ స్టోన్స్, లేకపోతే ప్రోస్టేట్ ప్రాబ్లము, లేకపోతే ఇంకేదన్నా మోకాళ్ళు నొప్పులు, అది సర్జరీ చేసి మోకాలు రీప్లేస్ చేయాలంట. సో ఇట్లాంటివన్నీ మనము సర్జరీ లేకుండానే హోమియోపతిలో ట్రీట్మెంట్ చేయొచ్చు. కాబట్టి బోత్ సర్జికల్ డిసీజెస్, మెడికల్ డిసీజెస్ హోమియోపతిలో హ్యాండిల్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా సింపుల్ డిసీజెస్ నుంచి కాంప్లెక్స్ డిసీజెస్, ఫర్ ఎగ్జాంపుల్ కామన్ కోల్డ్ సింపుల్ డిసీజ్, అదేవిధంగా బ్రెయిన్ క్యాన్సర్, ఫీవర్ సింపుల్ డిసీజ్, అదేవిధంగా బ్రెయిన్ క్యాన్సర్స్, బ్రెయిన్ ట్యూమర్స్, సో ఇట్లాంటి కాంప్లికేటెడ్ డిసీజెస్. సో ఇవి కూడా హోమియోపతిలో హ్యాండిల్ చేస్తాం అనమాట. అందుకు మనం సింపుల్ డిసీజెస్ నుంచి కాంప్లికేటెడ్ డిసీజెస్ వరకు హ్యాండిల్ చేస్తాం కాబట్టి దీన్ని ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటారనమాట. అదేవిధంగా కామన్ డిసీజెస్ అంటే అందరికీ వచ్చే డిసీజెస్, సో హెడ్ ఏక్స్ కానీ, లేకపోతే ఫీవర్స్ కానీ, లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లం కానీ, సో ఇవన్నీ కామన్గా వచ్చాయి. రేర్ డిజార్డర్స్, కొన్ని రేర్ డిజార్డర్స్ ఉంటాయి. అంటే 1,00,000 మందిలో ఒకరికి వస్తాయి. మనం క్రుడ్జ్ఫెల్డ్ జాకబ్ డిసీజ్ అంటాము, ఎస్ఎస్పిఏ అంటాం అనమాట, సబక్యూట్ స్క్లీరోజింగ్ పాన్ఎన్సెఫలైటిస్. ఇట్లాంటి రేర్ డిసీజెస్ని కూడా మనం హోమియోపతిలో ట్రీట్ చేస్తాం. కాబట్టి అంటే కామన్ డిసీజెస్ నుంచి రేర్ డిసీజెస్ వరకు ట్రీట్ చేస్తాం. కాబట్టి దీన్ని ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటారనమాట. అదేవిధంగా మెన్, విమెన్, సో ఇద్దరు యూజ్ చేయొచ్చు. ఇద్దరు చేయొచ్చు. సో మెన్ యూజ్ చేయొచ్చు, విమెన్ యూజ్ చేయొచ్చు. సో థర్డ్ జెండర్ వాళ్ళు కూడా హోమియోపతి యూజ్ చేయొచ్చు సార్. నెక్స్ట్ వచ్చి ఈవెన్ పిల్లలే కాదు, పిల్లలు పుట్టక ముందు, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా పిల్లలు కావాలి అనుకుంటే వే బిఫోర్ ఫర్టిలిటీ కోసం కూడా హోమియోపతి యూజ్ చేయొచ్చు. సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ యూజ్ చేయొచ్చు. సో డెలివరీ టైంలో యూజ్ చేయొచ్చు. అదేవిధంగా పిల్లలు పుట్టిన వెంటనే యూజ్ చేయొచ్చు. పిల్లలు పుట్టిన వెంటనే పిల్లవాడికి ఏ కాంప్లికేషన్ వచ్చినా యూజ్ చేయొచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు సార్? హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. సో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనము పుట్టిన పిల్లలు, అదేవిధంగా అడాల్సెంట్ అంటే యుక్త వయసులో వచ్చే టైంలో ప్రాబ్లమ్స్కి యూజ్ చేయొచ్చు. అదేవిధంగా అడల్ట్ ప్రాబ్లమ్స్కి యూజ్ చేయొచ్చు. ముసలి వాళ్ళు జీరియాట్రిక్ అంటాం అనమాట,
అట్లాంటి ప్రాబ్లమ్స్కి యూజ్ అండ్ చేయొచ్చు. సార్ చాలా మంది ఇంట్లోనే హోమియోపతి చేస్తున్నారు కదా, అది Right. ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే Right. చేసుకోవచ్చా అది? రైట్. హోమియోపతి అనేది చాలామంది ఏం చేస్తారంటే బుక్స్ దొరుకుతాయి. అరచేతిలో హోమియోపతి అని, ఆహ్, 10 రోజుల్లో హోమియోపతి అవును అని సార్. ఇట్లాంటి చాలా బుక్స్ దొరుకుతాయన్నమాట. ఎప్పుడే గాని అట్లాంటివి యూజ్ చేయకూడదు. ఎందుకు అంటే సో, మనము ఏదన్నా ఒక డిసీజ్ వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్‌గా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేయాలంట. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు హెడేక్ వచ్చిందనుకోండి. అవును సార్. హెడేక్ అనేది సింపుల్ ఎండలో తిరిగితే రావచ్చు. బ్రెయిన్ ట్యూమర్ ఉన్నా కూడా రావచ్చనమాట. అవును సార్. సో, మీరు ఎట్లా పడితే అట్లా వాడకూడదనమాట. ఒక ప్రొఫెషనల్ దగ్గరికెళ్ళి, ఒక డాక్టర్ దగ్గరికెళ్ళి ఫస్ట్ డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది హెడేక్ అనేది ఎందుకొచ్చింది? సింపుల్ ఎండలో తిరగడం వల్ల, ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ వల్ల హెడేక్ వచ్చిందా? లేకపోతే బ్రెయిన్‌లో ఏమైనా ట్యూమర్ ఉందా? ఫస్ట్ డిసీజ్‌ని డయాగ్నోస్ చేయాలి. అది ఏం డిసీజ్ అని డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవనమాట. లేదు అంటే కాంప్లికేషన్స్ వస్తుంటాయి. అందుకు మనం ఎప్పుడే గానీ ఓన్ ట్రీట్మెంట్‌లు సో, అరచేతిలో హోమియోపతి, లేకపోతే గంటలో హోమియోపతి, 15 రోజుల్లో హోమియోపతి, సో, ఇంటింటా హోమియోపతి. అవును సార్. సో, ఇట్లాంటి అంటే కొంతమందికి తలనొప్పి గానీ, ఫీవర్ గానీ ఒక 4, 5 డేస్‌లో ఉండేసరికి హ్మ్. ఇదేంటో పెద్దదే ఏమో కావచ్చు అని చెప్పేసి వీడియో చూసి అన్ని హోమియోపతి ఇంట్లోనే ట్రై చేస్తున్నారు. రైట్. యాహ్! అలా చేయకూడదండి. సో, మనం ఎందుకు చేయకూడదంటే మనకు ఇంటర్నెట్ ఓపెన్ చేసి చూస్తే మీరు ఏది టాపిక్ అన్నా కొట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ హెడేక్‌కి హోమియోపతి మెడిసిన్. దాంట్లో మీకు 99% ఫేక్ వీడియోసే వస్తాయి. ఓకే. ఎవరు చేస్తున్నారు అంటే ఈ సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్, అసలు హోమియోపతికి సంబంధించిన వాళ్ళు. హోమియోపతి అని కాదు ఏ మెడికల్ కన్నా తీసుకోండి. సో, వెయిట్ లాస్ గానీ ఏదన్నా అన్నీ 99% ఫేక్ వీడియోస్. దానివల్ల లాభం చేకూరడమే కాకుండా ఇంకా చాలా నష్టం జరుగుతుంది. అందుకే ఎటువంటి పరిస్థితిలో ఎవ్వరు కూడా యూట్యూబ్ చూసి లేకపోతే చాట్ జీపీటీ చూసి ఇట్లాంటి వైద్యాలు చేసుకోకూడదు. ఆ స్టేజ్‌కి మనం ఇంకా ఎళ్ళలేదనమాట. సో, కంపల్సరీ మంచి డాక్టర్ దగ్గరికెళ్ళి ఆ డిసీజ్ డయాగ్నోస్ చేసి దాని ప్రకారం ట్రీట్మెంట్ తీసుకోవడమే బెటర్ అన్నమాట. అవును సార్. సార్ అంటే మనకి అలోపతికి అండ్ హోమియోపతికి డిఫరెన్స్ ఏంటి సార్? రైట్. సో, అలోపతి అనేది కూడా ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. హోమియోపతి అనేది కూడా ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అనమాట. అలోపతిని మనం ఇంకా ఏమంటామంటే వెస్ట్రన్ మెడిసిన్ అంటాము, ఇంగ్లీష్ మెడిసిన్ అంటాము, లేకపోతే కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటాము. డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయన్నమాట. ఇదేంటంటే ఏదన్నా ఒక కార్పొరేట్ హాస్పిటల్‌కి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవడము, ఇంటి పక్కన ఎవరన్నా డాక్టర్ ఉంటే వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవడము, ఇవన్నీ అలోపతి అంటామన్నమాట. ఓకే. హోమియోపతి అనేది కూడా ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. సో, అలోపతికి, హోమియోపతికి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మనము డిసీజెస్ 3 టైప్స్ అనుకున్నాం కదా! ఒకటి అక్యూట్ డిసీజెస్ అనుకున్నాం. ఒకటి క్రానిక్ డిసీజెస్ అవును అనుకున్నాం. సార్. అక్యూట్ డిసీజెస్ అంటే ఏంటంటే సడన్‌గా వస్తుంది. ఎయిదర్ పేషెంట్ విల్ రికవర్ ఆర్ పేషెంట్ విల్ డై. దాన్ని అక్యూట్ డిసీజ్ అంటాం. క్రానిక్ డిసీజ్ అంటే దీర్ఘకాలికంగా ఉండే రోగాలన్నమాట. సో, హోమియోపతికి, అలోపతికి మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ వాడాలి అంటే ఏదైనా దీర్ఘకాలిక రోగం ఉందనుకోండి హోమియోపతి బెస్ట్. ఓకే. మళ్ళీ అక్యూట్ డిసీజెస్‌లో మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఉంటాయన్నమాట. ఓకే. ఒకటి అక్యూట్ ఎమర్జెన్సీస్, అక్యూట్ నాన్ ఎమర్జెన్సీ. ఓకే సార్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సడన్‌గా కడుపు నొప్పి వచ్చింది. సో, అది అక్యూట్ డిసీజే బట్ నాట్ ఎమర్జెన్సీ. హార్ట్ అటాక్ వచ్చింది. లేకపోతే పారాలిసిస్ వచ్చింది. ఇవన్నీ అక్యూట్ ప్లస్ ఎమర్జెన్సీస్. అక్యూట్ ప్లస్ ఎమర్జెన్సీస్ ఎప్పుడైతే ఉంటాయో, అక్యూట్ ఎమర్జెన్సీ డిసీజెస్ ఉంటాయో, అప్పుడు అలోపతిని ప్రైమరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్‌గా వాడాలి. హోమియోపతిని సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్‌గా వాడాలన్నమాట. అండ్ సార్ ఇప్పుడు ప్రెజెంట్ డేస్‌లో చాలా మందికి పారాలిసిస్ అనేది ఎక్కువైపోతుంది. రైట్. ఎందుకు సార్ అలా? రైట్. అంటే ఏ విటమిన్స్ లోపమా? లేదంటే మన ప్రెజెంట్ ఉన్న ఈ కల్చర్ ఎలా సార్? మెయిన్‌గా పారాలిసిస్ అనేది ఎందుకు వస్తుందంటే 2 రకాలుగా వస్తుందన్నమాట. మన బ్రెయిన్‌లో ఏదన్నా బ్లడ్ క్లాట్ అయిపోయినా ఓకే. అంటే మన బ్లడ్ లిక్విడ్ లాగా ఉంటుంది కదా! అవును సార్. అది క్లాట్ అయిపోయిందనుకోండి, ముద్దలాగా అయిపోయిందనుకోండి, పారాలిసిస్ అనేది వస్తుంది బ్రెయిన్‌లో జరిగితే. లేకపోతే లిక్విడ్ అనేది దాని బ్లడ్ అనేది బ్లడ్ వెజల్స్‌లోనే పోవాలి. ఆర్టరీస్‌లో, వీన్స్‌లో పోవాలి. ఎప్పుడైతే ఏమైనా ఓపెన్ అయిపోయి బ్లీడ్ అయిందనుకోండి, అప్పుడు కూడా పారాలిసిస్ వస్తుందన్నమాట. ఓకే. ఎయిదర్ బ్లీడ్ గానీ, లేకపోతే ఇన్ఫ్రాక్ట్ అంటామన్నమాట. ఇన్ఫ్రాక్ట్ ఆర్ బ్లీడ్ అంటామన్నమాట. ఈ రెండిటి వల్ల మనకు పారాలిసిస్ అనేది వస్తుంది. ఈ కాలంలో మెయిన్‌గా ఎందుకు వస్తున్నాయంటే హోమియోపతి ఎలా యూజ్ చేయాలి సార్ వాళ్ళకైతే? రైట్. సో, మనకు పారాలిసిస్ వచ్చింది అంటే మనకు చాలా రీజన్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ మనం ఆ రీజన్ ఐడెంటిఫై చేయాలి. ఆ రీజన్ ఐడెంటిఫై చేసి దాని ప్రకారం డిఫరెంట్ రీజన్స్‌కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే డిఫరెంట్ సింప్టమ్స్ ఉంటాయి. డిఫరెంట్ పాథాలజీ ఉంటుంది. సో, ట్రీట్మెంట్ కూడా, ఇచ్చే మెడిసిన్స్ కూడా మనం మారుస్తూ ఉండాలన్నమాట. అది కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ ద పేషెంట్. సో,
సో ఏ టైప్ ఆఫ్ పెరాలసిస్ అనేది డయాగ్నోస్ చేసి చేయాల్సి ఉంటుంది.